बाबू तू इधर आ जा। बने मरगुना बने దొరుకుతాడు దొరకడేం పోతాడు. దుర్మార్గ చర్యకి పాల్పడిన ప్రతి ఒక్క గుంటనక్కకి చెప్తున్నా, మీ కర్మ గాలి మేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల కాకుండా ఎన్నుకుంటూ వస్తాం. వీళ్ళు పెట్టే కేసులకి పెరిగి తగ్గ ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ ఖండన చేస్తే మీ ఊళ్ళోనే నేను పుట్టుకతో ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.
వెనక్కి తగ్గే రక్తమా 35 రోజులు ఈ రోజు అక్క బిడ్డని దూరం పెట్టి నారా లోకేష్ గారు వస్తున్నాడు. ఆయన కష్టంలో మనం కూడా పాల్గొవాలి. మన జిల్లాకు వస్తున్నాడు. అడుగు అడుగు నేను లోకేష్ అన్నతో వేస్తా అని బిడ్డని కూడా ఇంట్లో పెట్టి తిరిగింది. కానీ కొంతమంది దుర్మార్గులు గుంటనక్కలు మరి చూసి ఓడ్చుకోలేకపోయినారు. ఒక్క మహిళని ఇబ్బంది పెట్టడానికి 5 గుంటనక్కలు ఏకమైనారు. కావాల్సుకని 35 రోజులు తిరిగిన తర్వాత కూడా ఆళ్లగడ్డకి ఎంటర్ కాబోతున్నప్పుడే రెచ్చగొట్టి ఆ దుర్మార్గ చర్యకి పాల్పడిన ప్రతి ఒక్క గుంటనక్కకి చెప్తున్నా, కొడకల్లారా కాసుకోండి. గుడిలోకి వెళ్ళి ముక్కోండి. మీ కర్మ గాలి మేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల కాకుండా ఎంతబడి వస్తాం, ఎత్తుకుంటూ వస్తాం. మీరు పెట్టే కేసులకి వెనక్కి తగ్గే రక్తమా మాది. పెట్టిన ప్రతి ఒక్క కేసు వెనక్కి ఉన్న ప్రతి ఒక్క మీరా మేము అడ్డం ఉండేది నీళ్ళకాడికి కావాల్సి నీళ్ళకాడికి రాదు అట్ట పోతాడు అటు అటు నువ్వు అడ్డం ఉండవు. తిరుగుబాటు ప్రజలు కానీ కన్నెర్ర చేసి మీ ఊర్లోనే నీకు పుట్టుకతో ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా.
రూపాయలు తీసుకోలేదు, నేను తీసుకోగలను అంతే కదా. మిగతా సేమ్ చూసే Every piece of clothing, ఏమన్నా పని నీకు లేచాను చెప్పాడా ఉమ్మన్నాను పట్టుకునేది కొంచెం పోవాలి కొద్దిగా DJ side, కొంచెం పోవాలి ప్రచారంలో పోవాలి ప్రచారంలో పోవాలి ప్రచారంలో పోవాలి కొద్దిగా డిఫరెంట్
పెట్టి మొహం పెట్టి పెట్టమని వెనక్కి దొబ్బుతాడు అట పోయి 3 గజాలు కావట్లని సిగ్నల్ కట్ కాకుండా వైర్ ఉందన్నా కొంచెం సైడ్ చేయండి మా అబ్బాయికి. కొద్దిగా లెఫ్ట్ సైడ్ జరగాలి. సౌండ్ సిస్టమ్ బండి కొద్దిగా లెఫ్ట్ సైడ్ రావాలి. కొద్దిగా లెఫ్ట్ సైడ్ అల్లగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు
అందరికీ స్వాగతం సుస్వాగతం. బాగున్నారా? 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 హలో, ఈరోజు భూమా అఖిలప్రియ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా జన సమర్థమై కదిలి వచ్చిన మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన రాష్ట్రంలో కానీ ఎక్కడే కానీ ఎన్నికలు జరుగుతున్న విషయం మీకందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ ఎప్పుడు బయటే ఉంటుంది, రాజగాస్ ఎప్పుడు సిగ్గులోనే ఉంటుంది అని అన్నారు. కరెక్టే, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. కానీ ఏం ప్రయోజనం? ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది? మనకు వాసిపోతే కరెంటు బిల్ వస్తుంది. కానీ అదే సైకిల్ బయట ఉన్నా ఎక్కడున్నా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మర్చిపోయి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే రాజు గ్లాసు సింకులో ఉందని అంటున్నాడు. సింకులో ఉంటే ఎక్కడ ఉంటేనేమి, ఉదయం లేస్తానే ఆ గ్లాస్ తోనే టీ తాగుతారు, ఆ గ్లాస్ తోనే పాలు తాగుతారు. మరి ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు రాదా? మనకు వస్తున్నాడా? కరెంటు బిల్లు వస్తే ఫ్యాన్ వస్తాడా కదా? ఇంతకుముందు కరెంటు బిల్లు 200 వస్తే ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. మరి ఎందుకు ఫ్యాన్ కావాలి? మనకు ఆరోగ్యం కావాలంటే, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సైకిల్ గుర్తు కావాలా? మన మే 13వ తారీఖున అఖిలప్రియ గారు ఎలక్షన్లలో నామినేషన్ వేయబోతున్నారు. సైకిల్ గుర్తు పెట్టి అఖండమై ఓటు వేసి గెలిపించవలసిందిగా మరీ కోరుతున్నాను. అలాగే ఈరోజు IPL క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు IPL మ్యాచ్ ఈ మ్యాచ్ లో 12 సార్లు 1985 నుంచి 1985 నుంచి భూమా వర్సెస్ గంగుల 12 సార్లు పోటీ పడితే 12 సార్లు తలపడితే 9 సార్లు భూమా కుటుంబం 12 సార్లు పోటీ చేస్తే 3 సార్లే గంగుల విజయం సాధించారు. అంటే ప్రజలలో భూమా కుటుంబానికి ఎంత ఆదరణ ఉందో మీరందరూ తెలుసుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ రోజు పోటీ భూమా వర్సెస్ గంగుల మధ్యనే అని చెప్పి మీరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాలెట్ పేపర్ మీద సైకిల్ గుర్తు, ఫ్యాన్ గుర్తే ఉంటుంది. భూమా కుటుంబము, గంగుల కుటుంబం. కాబట్టి భూమాను అభిమానించే ప్రతి వ్యక్తి, ప్రతి పౌరులు, ప్రతి వాళ్ళు అభిమానించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అందరూ సైకిల్ గుర్తు మన గుర్తు అంతా ఒకటే. భూమా వర్సెస్ గంగుల మధ్యనే పోటీ. భూమా తరపున అఖిలప్రియ, గంగుల తరపున నాని. అంతేగాని తప్ప రెండు కుటుంబాల తప్పునే పోటీ ఉంది. కాబట్టి మనం ఇక వేరే గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఓట్లని సైకిల్ గుర్తు పైన వేయించి గెలిపించవలసిందిగా మరీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనమందరం ఒకేసారి చెప్పాలా, మన గుర్తు ఎవరికి? సైకిల్ గుర్తుకు ఓటేద్దామా? ఇప్పుడు మీరంతా ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున లక్ష్మీరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి మన ఆళ్ళగడ్డ ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఈ కార్యక్రమానికి వచ్చేసిన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు,
అదేవిధంగా పుర ప్రజలకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పూర్తి సహకారము శ్రీమతి భూమా గబిలే గారికి అందిస్తామని తెలియజేస్తూ ఈ సభాముఖంగా మేము ఆశీర్వదిస్తున్నాము. భూమా అగ్రప్రియ గారి భారీ అఖండ మేరంతా గెలిపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు చూస్తున్నాము రాష్ట్రంలో ఒక రాక్షస పాలన. ఆ రాక్షసుడు మొత్తము మరొక రామాయణము పురాణాలలో రాక్షసులు ఎంతమంది ఉన్నారో అందరినీ రాక్షసులను ఆవలింగం చేసుకొని రాక్షసుల పాలన అందిస్తున్నాడు. ఆ రాక్షస పాలన అంతం చేసిన మన మహాదేవతలు ఆ పండగ మొత్తము సంవత్సరం వచ్చే 50 పండుగలన్నీ ఆలగడ్డలో ఈ రోజు వచ్చినట్టుగా కనపడుతుంది. ఇలాంటి ఆలగడలో మళ్ళా జరుపుకుంటాం. మనము ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ కూడా 3 పార్టీల కార్యకర్తలు మేమనగా ఈ రోజు 3 పార్టీల కలయిక ఎందుకు వచ్చాయంటే ఒక దుర్మార్గుడిని అంతం చేయాలంటే ఒక సామాన్య ప్రజ పనికిరావు. కేవలము మొత్తం ఏక దుర్మార్గుడు మంచివాడిని అంతం చేయాలంటే ఒక్కరు సరిపోతాడు. దుర్మార్గుడిని అంతం చేయాలంటే కాబట్టి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు 3 పార్టీలు త్రివేణి సంఘంగా ఏర్పడినాయి. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ జన సముద్రంలో నేను ప్రతి ఒక్క బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు కోరేదంటే ఈ 20 రోజులు మనం ఖచ్చితంగా రాత్రి పౌరులు పనిచేసి మన ఆలగడ్డ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి 1997 వాళ్ళ అమ్మగారు శోభానాయుడు గారి మెజార్టీ పైన 2012లో వచ్చిన మెజార్టీ 2 మెజార్టీలు అధిగమించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో మన జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఆలోచనకు వచ్చినప్పుడు ఆళ్ళగడ్డ మున్సిపాలిటీకి 95 కోట్లు ఎక్కువ ఇస్తా అన్నాడు. కనీసం 1 లక్ష ఆళ్ళగడ్డ మున్సిపాలిటీకి ఇచ్చాలని అడుగుతున్నాము. కాబట్టి ప్రజలారా కార్యకర్తలారా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకునే మనము ఈ యొక్క రాక్షస పాలన అంతం చేయడానికి మనం 20 రోజులు ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా మీకు సాధ్యమైనంత మినిమం 100-150 ఓట్లు వేయించి గెలిపించి అఖండ భారీ కల్పించి ఆంధ్రప్రదేశ్లోనే ఆళ్ళగడ్డలో శ్రీమతి భూమా గబిలే గారిని ఆళ్ళగడ్డ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి సుపరిచితులు దిగల బ్రదర్స్ తరఫున జనసేన పార్టీ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినటువంటి అన్ని గ్రామాలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ పార్టీ వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు ఈ ఎన్నికలు ఒక మహా యజ్ఞం లాగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎంత యజ్ఞలాగా జరుగుతున్నాయంటే వాళ్ళు అక్కడ సిద్ధం అంటున్నారు, మనం కూడా మేము సిద్ధమే వచ్చాం. ఈ ఎర్రటి ఎండలు కూడా ఎంత అకుంఠితమైన దీక్షతో మీరందరూ వచ్చారంటే ఇప్పుడే ఓటేస్తే ఇప్పుడే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ ఉమ్మడి అభ్యర్థి అఖిల ప్రియాన్ని సంసిద్ధులు అయ్యారు. ఇంటికాడ మన శక్తి ఏదైతే యువ శక్తి అలాగే ఆడవాళ్ళు వాళ్ళు ఒక వాక్కాలుగా శక్తిగా తయారై అందరూ కూడా మనం ఓటేయించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఎంతో రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. ఈ యొక్క దుర్మార్గమైన పాలన అంతం అందించాలంటే ఇవాళ అక్కడ రాష్ట్రంలో ఇవాళ సుప్రసన్నమైనటువంటి పరిపాలన రావాలంటే ఇవాళ ఒక దుర్మార్గుని పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇవాళ అంతం అందించాలనేటువంటి కంకణం కట్టుకునే దానికోసం
జనసేన అధ్యక్షుడైనటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్టీలు వేరైపోయి ప్రతిపక్షాలు వేరై ఎవరికి వారు చేస్తే ఓట్లన్నీ చీలిపోతాయి. ఓట్లు చీలిపోతే ఈ నరకాసురుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత ముందుచలేం. కాబట్టి ఈ నరకాసురుడు కూడా తిరగాలంటే ఈ మూడు పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఎంత ఇందలా ఉందని ఇవాళ మూడు పార్టీల కలయికతో ఇవాళ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలేంద్ర గారిని గెలిపించాల్సిన బాధ్యత మర్యాద మనందరి మీద నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఈ రోజుతో మనకు ఈ కార్యక్రమంతో ముగిసిపోలే, ముందుంది మనకు చాలా పని ఉంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్నారు గుంటనక్కలు, వాళ్ళు చాలా వాళ్ళ కుళ్ళు కుతంత్రాలను మనం ఎదుర్కోవాలి. ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా దుర్మార్గాలు పాలన చేశారు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం శాసనసభ్యులు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం దోచుకోవడానికి చాలా కూలి వాళ్ళని కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చారు. కూలి వాళ్ళంటే మీకు తెలుసు, వాళ్ళ చుట్టూ బ్రోకర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ బ్రోకర్లకు వాళ్ళని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తప్ప రెండోది లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆళ్లగడ్డకు వచ్చినప్పుడు చూశాను. నేను ఆ రోజు మీటింగ్ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు ఎమ్మెల్యే, మన ఆళ్లగడ్డ ప్రాంతానికి అభివృద్ధి కావాలంటే ఆయన 94 కోట్ల రూపాయలు ఈయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తారు అనుకున్నారు. అంతా కూడా వాళ్ళ వైఎస్ఆర్ ఉన్నటువంటి పార్టీకి నాయకులు కార్యకర్తలు అనుకున్నారు. అమ్మ ఎమ్మెల్యేకు 30 కోట్ల రూపాయలు ముట్టే రేపు దగ్గర 30 కోట్ల రూపాయలు కూడా కానీ వాళ్ళ ఆశలు కూడా అయ్యాల్సి ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రి గారు ఇవాళ 94 కోట్ల రూపాయలు కదా 94 రూపాయలు కూడా ఈ యొక్క తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ దుర్మార్గమైన పాలన పోవాలి. దుర్మార్గమైన పాలన పోతేనే ఈ ఆలయ తాలూకు అభివృద్ధి. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా రైతులు, అదేవిధంగా యువత